అదే ఐటీ ప్రభావం. ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చుంటే ఎప్పటికప్పుడు ఫోటోలు పెట్టుకొని ఫోటోలు తీసుకుంటూ, లేకుంటే ఏ పని కావాలని ఇక్కడ కూర్చొని మీ ఇంట్లో ఉండి ఏసీ ఆన్ చేస్తారు, మీ ఇంట్లో ఉండే లైట్ ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, బస్సులో పోతా ఉంటే పనులు చేసుకుంటారు. అంటే ఆ రోజులు వచ్చేసాయి. ఒకప్పుడు ఇవన్నీ ఉండేట్టుగా శారీరకంగా పనిచేసేవాళ్ళం. ఇప్పుడు మైండ్తో పనిచేయాలి, నాలెడ్జ్తో పనిచేయాలి. అది నేర్పించే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆధునిక యుగం వైపు, స్వర్ణ యుగం వైపు నడిపించే బాధ్యత నాది. నా జీవితం పేదవాళ్ళకు అంకితం. అదే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. పేదరిక నిర్మూలన కోసం కష్టపడతాం. ఈరోజు మేము జట్టు కట్టామంటే కేంద్రం నుంచి నిధులు తేవాలి. లైక్ మైండెడ్గా ఉండే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎప్పటికప్పుడు మీకు అంకితమైన భావంతో పనిచేస్తూ ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మంత్రి ఇప్పుడే ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, జోరీగా వచ్చింది ఇక్కడికి. అదే జోగి. ఆ జోరీగా ఉంటే మిమ్మల్ని ఏం చేస్తుంది? వెంటాడుతుందా లేదా? నీ చెవుల్లోకి వస్తే ఏమవుతుంది? బొక్కబడిపోతుంది. తమ్ముళ్ళు, మీ భూములు జాగ్రత్త. ఇప్పుడే లాయర్లు ఒక మాట చెప్పారు నాకు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ రాష్ట్రం అంతా ఆందోళన చేస్తున్నాం, కొత్త చట్టం తీసుకొచ్చారు, భూ సంరక్షణ చట్టం ఒకటి. అది మీ భూమి మీ పేరుతో ఉందో మీ పేరుతో లేదో మీకే తెలియదు. అంటే దీన్నంతా కూడా రికార్డులన్నీ అప్డేట్ చేసి ప్రైవేట్ ఆఫీసర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పెట్టుకుంటారు మీ భూములన్నీ. అప్పుడు మీరు ఎప్పుడన్నా మీ భూమి కొట్టేయాలంటే, మీ ఇల్లు కొట్టేయాలంటే ఆ నెంబర్ మార్చేస్తారు. నెంబర్ మార్చేసి ఇంక మీకేం అర్థం కాదు. అక్కడి నుంచి ఎత్తుక్కుంటే మీరేమీ చేయలేరు. ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒంటెమిట్ట ఒక చేనేత కుటుంబం చాలా కష్టపడి పైకొచ్చారు. ఇటీవల వృత్తిపరంగా నష్టపోయారు, ఆదాయం పోయింది. పోయిన తర్వాత 4 ఎకరాల భూమి ఉంటే నేనే ఒంటెమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేశా. రేట్లు పెరిగాయి, అమ్మేసి అప్పు కట్టి 2 పిల్లల్ని చదివించుకోవాలనుకున్నాడు. చూస్తే ఆయన భూమి ఆయన పేరుతో లేదు, వేరే వాళ్ళు కొట్టేశారు. ఎంఆర్ఓ దగ్గరిపోయాడు, ఇదేంటో నా భూమి నా పేరుతో లేదు అన్నాడు. అంటే ఎంఆర్ఓ నాకేం తెలుసు, పలానాళ్ళ భూమి అన్నాడు. అంటే అక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్